యాకోబు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడంటే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. ఎవరిని యాకోబు వ్యభిచారిగా పోలుస్తూ ఉన్నాడంటే, ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడు, అంటే లోకాన్ని ఒక స్త్రీగా మనము చూచినట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములను స్త్రీతో సంబంధముగా మనము చూచినట్లయితే, ఏ విశ్వాస అయితే ఈ లోకముతో స్నేహం చేస్తాడో, ఏ విశ్వాస అయితే ఈ లోకముతో రాజీ పడుతాడో, వాడు వ్యభిచారం చేస్తున్నటువంటి వానిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి నీ ఒకవేళ క్రీస్తుతో కూడా పరలోకములో బ్రతకాలి అనుకుంటే, నివసించాలి అనుకుంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనుకుంటే, నీవు ఈ లోకంతో స్నేహం చేయొద్దు. ఈ లోకంతో నీవు రాజీ పడద్దు. ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయములను నీవు ఆచరించవద్దు. లోకముతో స్నేహించవద్దు. ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు? నీ స్నేహితులు ఎటువంటి వారు? లోక సంబంధులా, ఆత్మ సంబంధులా?